అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మన సినిమా ఇదేలోకం. ఈ సినిమాలో అందులో ఒక పాట, గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు, గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు. ఈ పాట జ్యోతిలక్ష్మి నృత్యం చేసింది. ఈ పాటకి చాలా అద్భుతంగా ఆ రోజుల్లో పెద్ద హైలైట్గా నిలిచిందనమాట ఈ నృత్యం. ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన నటి డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి 2 వెరైటీస్ కాస్ట్యూమ్లో ఈ పాటకు, ఒకటి జ్యోతిలక్ష్మిగా అంటే రెండోది కూడా ఆమె అపూర్వ నృత్యం చేసింది. ఆమె వారచూపులు గుచ్చుకొని అక్కడి వారంతా గిలగిలా కొట్టుకుపోయేవారు. ఈ పాటతో జ్యోతిలక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరి నోట ఈ పాటే, గుడి వెనక నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు. యూత్ గంతులు వేసేవారు, ఏలలు వేసేవారు, గోల చేసేవారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి దయచేసి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇక జ్యోతిలక్ష్మి నృత్యాలంటే ఆ రోజుల్లో అంటే వయసుతో నిమిత్తం లేకుండా యూత్ 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఆ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేటప్పటికి మనసు ఉప్పొంగిపోయేదన్నమాట. జ్యోతిలక్ష్మి అంత అద్భుతమైనటువంటి డ్యాన్సరు. మంచి హావభావాలు, మంచి వంపు సొంపులతోటి అద్భుతంగా డ్యాన్స్ చేసేది జ్యోతిలక్ష్మి. ఇదేలోకం పాటలో ఆమె చేసినటువంటి డ్యాన్స్కి ఆ సినిమా హైలైట్ అయిపోయింది. అందువల్ల జ్యోతిలక్ష్మిని మనం ఎప్పుడు తీసిపారేయకూడదు అనమాట. ఇక ఈ పాట రాసిన వారు దాశరథి. ఆయన రాసిన పదాలు జ్యోతిలక్ష్మి పద యుగళ విన్యాసాలకు మరింత ఊపునిచ్చాయి. ఆయన పద్యానికి నేపథ్యం, ఆయన పాటకు ఆలంబన, దాశరథిలో ఉన్న ఉవ్వెత్తున ఎగసిపడే సాహితీ తరంగాలు, సౌరభాలు కూడా. అలాగే దాశరథి పాటలు అందరికీ తెలిసినవి, అద్భుతమైన పాటలు అవి. ఈ పాట పాడిన వారు ఎల్లారేశ్వరి అంటేటప్పటికీ అసలు జ్యోతిలక్ష్మికి లైఫ్ ఎల్లారేశ్వరి ఇచ్చిందా, ఎల్లారేశ్వరికి లైఫ్ జ్యోతిలక్ష్మి ఆమె చెల్లెలు జయమాలిని ఇచ్చిందా అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే అంత ఆ గొంతుకులో అంత హస్కీ ఉంటుందన్నమాట ఎల్లారేశ్వరిది. ఇక ఇందులో 2 పాటలు ఉన్నాయి కదా, 2 నృత్యాలు అన్నాను కదా, 2 డ్రెస్సులతో చేసింది అన్నాను కదా. 2వ డ్రెస్లో చేసినప్పుడు జానకి చాలా బాగా పాడింది. మత్తుగా గళంలో మధువులించేలా, మైమరిపించేలా చేసింది. ఇలాంటి పాటలు ఎల్లారేశ్వరి పెట్టింది వేరు, అయినా జానకి కూడా చాలా అద్భుతంగా ఇందులో పాడింది. ఎల్లారేశ్వరి డ్యాన్సులు, ఎల్లారేశ్వరి పాటలు, నర్తకీమణుల డ్యాన్సులు అంటే అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయం. ఇక సంగీతం విషయానికి వస్తే రాజన్ నాగేంద్ర సోదరులు ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటతో వారి ప్రజ్ఞా పాఠవాలు అందరికీ తెలిసాయి. అప్పటికే వారు ఎన్నో మధుర గీతాలు రాసి ఉన్నారు. కానీ ఈ టైపు పాటలు కంపోజ్ చేయడంలో వారి టాలెంట్ అంటే ఫోక్ సాంగ్ అనమాట ఇది. వారి టాలెంట్ మరింత పెరిగిందనమాట. ఈ పాటకు వారు స్వరపరిచిన సాంగ్స్ ఆమని కోయలు కూస్తున్నట్టు, సముద్రపు గాలులతో సరిగమలు పలుకుతున్నట్టు ఉంటాయి. ఈ పాటకు ఆయన ఎంచుకున్న రాగం వాళ్ళు గుడి వెనక నాశం అన్నది తిలంగ రాగం అనమాట. తిలంగ రాగం, చారుకేశ్ రాగం, ఈ 2 ఒకటే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి చివరి వరకు చూసినందుకు నమస్కారం. దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, సెలవు.